వైసీపీ సపోర్ట్ని అడిగారు. అడిగితేనే మేము దానికి సమ్మతించి స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చామని చెప్పేసి సాక్షి పేపర్లో రాయటం జరిగింది. సపోర్ట్ అడిగారో లేదో తెలీదు. వాస్తవం సహజంగా స్పీకర్ ఎన్నిక అనేది ఏకగ్రీవం చేయాలనేది అధికారంలో ఉన్న పార్టీ చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్న అన్ని పార్టీల్ని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా స్పీకర్ ఎన్నికకి సపోర్ట్ చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఉన్న అన్ని పార్టీలని అడిగాం. అదే క్రమంలో వైసీపీ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మాకు స్పీకర్ ఎన్నికకి అని అడగటం మాత్రం నిజం. పోతే ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు గతంలో మాకు మద్దతు ఇచ్చినందుకు, అంటే అవసరమైన బిల్లులు, అనవసరమైన బిల్లులు, లేకపోతే ఏవేవో మద్దతు ఇవ్వకూడని బిల్లులు అని ఏదో అన్నారు మీరు. దయచేసి ఆ మాట కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా ప్రజల కోసం తెచ్చిందే తప్ప బీజేపీ. విఠల్ గారు నేనేం తప్పు మాట్లాడలేదు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ థింగ్. ఓకే ఓకే లెట్ మీ క్లారిఫై సార్. నేనెవరిని సార్ అంటానికి? సాక్షాత్తు మోదీ గారే ఒప్పుకున్నారు కదా ఇది కరెక్ట్ బిల్లు కాదు, సారీ తీసుకురావాల్సింది కాదని చెప్పి సారీ చెప్పారు కదా ప్రధానమంత్రి గారు. చెప్పిన తర్వాత మీరెవరు నేరం సార్ చెప్పడానికి? ఆయన వెనక్కి వచ్చిన బిల్లుల గురించి కాదండి, మీరు వైసీపీ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిన బిల్లుల గురించి కామెంట్ చేశారు. అందుకని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రైతు బిల్లులు, సిఏఏ చట్టాలు, అదే విధంగా చౌదరి గారు చెప్పినట్టు గతంలో బీజేపీ నాయకులు ఏదో చేయరాని పనులు ఏవో చేశారు, అన్ని నేర్చుకున్నారు, మారిపోయారు. ఇటువంటి సంభాషణలు ముఖ్యంగా మనలో మనం మాట్లాడుకోవటం అంత ఆరోగ్యకరం కాదు. మనం ఏంటంటే సార్ పాయింట్ ఏంటో తెలుసా సార్? ఒకటి, వాస్తవాలు మాట్లాడుకుంటాం తప్పేం కాదు, జరిగినాయి అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ రోజు మిత్రపక్షం అయినంత మాత్రాన గతంలో జరిగిన ఎవరు మర్చిపోయారు, మీరు కూడా మర్చిపోయారని నేనేమనుకోవట్లేదు. అలాగే పాయింట్ ఆయన అన్నది విఠల్ గారు అక్కడ చౌదరి గారు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలేవి. చౌదరి గారికి ఏమొచ్చింది ఇవాళ? అవకాశం అవసరం ఏమొచ్చింది చెప్పండి. డిబేట్ సాక్షిగా మీరు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడే మొన్ననే స్టార్ట్ అయింది, మీరు అప్పుడే సార్ నేను చెబుతుంది అదే. మనలో మనం వాదులాడుకొని ఎదుటి వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఇవాళ లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మేమేమన్నా తప్పులు చేశామని ఎత్తడం మొదలు పెడితే మీరు చేసే తప్పులు మేము ఎత్తుకోతాం. ఇదంతా అవసరమా ఇవాళ? కాదు కదా. చౌదరి గారు కూడా అన్నది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంత యాక్టివ్ గా లేరు అన్న ఉద్దేశంతో అన్నారు, అంతే తప్ప అది దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి. సార్ ఒక్క మాట, ఏ రాజకీయ పార్టీ అయినా, నేను అనేది నా పార్టీ గురించే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ ఏదైనా స్వలాభం దాంతో ఇమిడి ఉన్నప్పటికీ దానికి పైన మాత్రం ప్రజల కోసం చేస్తున్నామని చేసేదే తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా ఈ లోపల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న భేదాలు లేకపోతే చిన్న చిన్న తప్పులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ రోజు వాస్తవంగా ప్రతిపక్షం అయినప్పటికీ వైసీపీని కూడా అడ్డగోలుగా నేను విమర్శించను. ఎందుకని ఇవాళ ప్రతిపక్షం అవ్వచ్చు, రేపు అధికార పక్షం అవ్వచ్చు. నిన్న అధికార పక్షం అయింది, అధికారం కావాల్సింది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం మనం వచ్చాము, ప్రజల కోసం మనం పనిచేయడానికి వచ్చాము. చిన్న చిన్న తప్పుకోవాలి తప్ప
ప్లీజ్ సురేష్ గారు ఆగండి ప్లీజ్. ఆయన ఆపండి కొంచెంసేపు. ఇంతవరకు రెస్పెక్ట్ పెట్టాలని పెద్ద చెప్తున్నా. శ్రీనివాస్ చౌదరి గారు. చిత్రంగా మీరు వైసీపీ విమర్శించరా? అది కాదు, ఒక్క నిమిషం లెట్ మీ క్లారిఫై. విఠల్ గారు అన్నది ఏంటంటే ఈ డిబేట్ ప్లాట్ఫామ్ మీద కూడా నేను పరుషంగా మాట్లాడను. అది ఓకే సార్. పార్టీ మీరు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడే ఎన్డీఏ కుటుంబాల వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్ర ద్రోహి కింద లెక్కేస్తామే. శ్రీనివాస్ చౌదరి గారు ద్రోహి కింద లెక్కేస్తామే. శ్రీనివాస్ చౌదరి గారు పెద్ద దోషులు అనాలి మేము. ఒక్క నిమిషం ఆగండి. పెద్ద దోషులు విఠల్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరు ఇద్దరు. బీజేపీ పార్టీ నాయకుడు ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం విఠల్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరిద్దరు ఒక్క నిమిషం ఆగాలి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుకున్నారు అనేది మీరు గ్రహించాలి ఇద్దరు కూడా. ఒకటి, విఠల్ గారు ఏమన్నారంటే డిబేట్ అనే ప్లాట్ఫామ్ లో కూడా నేను వైసీపీ ప్రతినిధిని అడ్డగోలుగాను లేకపోతే పరుషంగా మాట్లాడిన అనేది ఆయన చెప్పాడు. అంతే, ఆయన డెకోరం ను ఫాలో అవుతాననే ఉద్దేశం, అంతే తప్ప రాజకీయ పరంగా అని కాదు ఆయన్ని. అంతే కదా సార్ విఠల్ గారు? క్లారిటీ ఇచ్చేయండి. రైట్, అది లెట్ us leave it there. ఈ విషయంలో ముందుకెళ్ళే అవకాశం లేదు. కోటేశ్వరరావు గారు ఇప్పుడు